నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం అన్ని స్కూళ్లలో మోడల్ స్కూల్, జిల్లా ఉన్నత పాఠశాలలో బొంతుపల్లి గ్రామానికి చెందిన కీర్తిశేషులు జున్నుతుల కౌసల్య స్మారకార్థం వారి 4వ వర్ధంతిని పురస్కరించుకుని వారి భర్త జున్నుతుల నారాయణ రెడ్డి, వారి కుమారుడు జున్నుతుల రాఘవారెడ్డి, ప్రధానమంత్రి ముఖ్య భద్రతా అధికారి 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు, పెన్నులు అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జున్నుతుల నారాయణ రెడ్డి, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ మోహిజు బేగ్, ఉపాధ్యాయులు కిషన్ దాస్, బాలయ్య, మల్లారెడ్డిపల్లి వ్యవస్థాపక అధ్యక్షులు గోనెల తమన్నా, ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి మొద్దసాని శ్రీనివాస్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఫోటో తీయాలా? గుడ్ ఈవినింగ్ పిల్లలందరూ. జోష్ లేదు మీ దగ్గర? గుడ్ ఈవినింగ్ అందరికి. గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మనం సందర్భం ఏంటంటే అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి ఆధ్వర్యంలో మేము వచ్చాం. ఎవరైతే జున్నుతుల కౌశల్య ఉందో ఈ బాబు వాళ్ళ అమ్మ, ఆమె చనిపోయి 4 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళ కొడుకు జున్నుతుల రాఘవరెడ్డి అనే వ్యక్తి మన గన్ముక్ల స్కూల్లో చదువుకొని ఆయన కష్టపడి చాలా ప్రయాసాలు కోర్చిన తర్వాత ఒక స్థాయికి చేరుకోవడం వల్ల విద్య యొక్క విలువ తెలిసి ఆయన ఇక్కడ స్టార్టింగ్ గన్ముక్ల స్కూల్ని ఇవ్వమని చెప్పిండు. మోడల్ స్కూల్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మీరు మోడల్ స్కూల్లో స్టార్ట్ చేయమనే ఉద్దేశంతో మీకు ఇచ్చిండు. ఒక రకంగా ఆయన ఉన్న స్థాయికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అంటే ఏదైనా మీకు పిఎం నడుస్తున్న క్రమంలో, పిఎం ఎటన్నా దేశానికి వెళ్ళిన క్రమంలో అతనితో పాటు ఉంటే గన్మెన్లు అంటారు కదా, మనకు కామన్గా గన్మెన్ అంటే తెలుస్తుంది. ఏ దేశానికి, మలేషియా వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా తనతో పాటు ఉండే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అంటే పర్సనల్గా పక్కకు ఉండేవాళ్ళు. ఢిల్లీలో ఆయన సిఐఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి మీకోసం అక్కంచెల్లి నాకు 3 నెలల నుండి ఫోన్ చేయడం జరిగింది. ఎందుకు చెప్తున్నా అంటే ఆయన తపన, విద్యార్థి విలువ, విద్య విలువ తనకు తెలుసు కాబట్టి మీకోసం 3 నెలల నుండి కాల్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే మనం వినవంక మండలంలో అన్ని ఉన్నత పాఠశాలకి 10 ఉన్నత పాఠశాలకి ఫ్యాట్స్ మరియు పెన్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు స్మారకార్థం ఖచ్చితంగా మోడల్ స్కూల్ని స్టార్ట్ చేయమనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మనకి చాలా వరకు కోరికలు ఉంటాయి, పైసలు ఉంటాయి, కానీ చేయడానికి మనసు రాదు చాలామందికి. సో అలాంటి వాళ్ళు ఇచ్చినప్పుడు దాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని మనం మంచి స్థాయిలో ఉంటే వాళ్ళకు కూడా సంతృప్తి మిగులుతుంది. కాబట్టి పిల్లలందరికీ మీకు ఎంతూజియాజం బాగుంటుంది. ఈ వయసు ప్రభావం మేము ఏమనలేము. ఎంతసేపు చెప్పినా మీరు ఇంటర్ అయినారో తెలియదు, కానీ ఆయనే మీకు ఫ్యాట్స్ ఇచ్చినందుకు మంచి మార్కులు తెచ్చుకుంటే ఆయన కూడా ఇంకా ముందు మంచి కార్యక్రమాలు మీ పాఠశాల చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మళ్ళీ పాఠశాలకు మమ్మల్ని మీరు రప్పియాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన టీఎస్ఎంఎస్ మోడల్ స్కూల్ గన్ముక్ల పిల్లలకి, సార్లకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము మల్లారెడ్డిపల్లి అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వ్యవస్థాపక అధ్యక్షులు నేను గోనెల సమ్మన్న ముదిరాజ్. నేను రైటర్ అండ్ సింగర్, అంటే పాటలు పాడదాం, పాటలు రాస్తాం. ఇదే కార్యక్రమంలో భాగంగా మేము చేస్తున్నటువంటి సేవలను మా సీను, మా ప్రధాన కార్యదర్శి, ఆయన ద్వారా వాళ్ళ ఫ్రెండ్ అన్నట్టు ఇప్పుడు మేము చెప్పిన సారు రాఘవరెడ్డి గారు, అయితే అతను తను 3 నెలల నుండి మాకు ఫోన్ చేయడం చేస్తుంది, కానీ మాకు తీరిక లేక మేమే రాలేకపోయినాం. కావున ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినాయి కాబట్టి మేము ఎలాగైనా ఈ కార్యక్రమం చేపట్టాలని ఈరోజు వాళ్ళ అమ్మగారి 4వ సంవత్సరం సందర్భంగా ఈరోజు మొదలుపెట్టాలని ప్రారంభించినాం. కావున మీరు కూడా మంచి ఉన్నతమైన స్థాయిలో ఉండి ఈరోజు మంచిగా చదువుకొని ఉన్నతమైన స్థాయికి ఎదగాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. మరి ఈ రోజులలో ఆడపిల్లలు తక్కువని మీరు అనుకోకూడదు.
ఎందుకంటే మీరు కూడా ఈరోజు ఆడవాళ్ళు లేనిది సృష్టి లేదు. మరి మీరు లేరు కాబట్టి మీరు కూడా చక్కగా చదువుకొని మీరు ఈ మోడల్ స్కూలుకు మీ ఉన్న ఊరుకు మీ కన్నవారికి పేరు తేవాలని కోరుకుంటున్నాము. మరి ఎందుక చెల్లెమ్మా బాధెందుక చెల్లెమ్మా, సృష్టికి మూలం నీవే అన్నది మరువకు మాయమ్మా, వంటింటికి నువ్వు పరిమితమన్నది నాటి మాటలమ్మా, నెట్టింటికి విపరీతమైనవి నీటి సేవలమ్మా. మరి ఈరోజు ఆన్లైన్లో చూసినా ఎక్కడ చూసినా ఆడపిల్లలే ముందున్నారు చదువుల. కాబట్టి మీరు తక్కువ కాదు, మీరు ముందుకు రావాలి, మీరు కూడా ఉన్నతమైన స్థానాలలో ఉండాలని కోరుకుంటున్నాము. మరి ఈ రోజులలో సినిమాలు ఏ విధంగా అయిపోయినాయంటే, ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతలారా, ఎంత నీచంగా ఉన్నారేందమ్మా ఓ అర్ధనగ్న బామలారా. మరి చదువుకొని సక్రమంగా ఉండమంటే విక్రమార్కుడు చూసొచ్చిండు, వాడు అక్రమాలకు అలవాటయ్యిండు. అంటే మేము త్వరలోనే మీ అందరినీ మండల స్థాయిలో ఉన్న 10వ తరగతి విద్యార్థులందరినీ ఒక కాడకి తీసుకొచ్చి ఒక ఫంక్షన్ హాల్లో ఒక కార్యక్రమం ఏర్పడేసి ఒక అవగాహన సదస్సు పెట్టి మా ఆట పాట ద్వారా మరి ఒక సైకాలజిస్టులను తీసుకొచ్చి మీకు ఎగ్జామ్స్ మీద ఒక అవగాహన కల్పించాలనే త్వరలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నాం. కావున మీరందరూ ఆ కార్యక్రమానికి వచ్చి మీరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, మీరు ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని మేము కోరుకుంటూ ఈ సందర్భంగా మాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ సారుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం అమ్మ, తను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు, నేను చల్లులో చదువుకున్నా. నేను కానిస్టేబుల్గా మొన్నటిదాకా కానిస్టేబుల్గా ఉద్యోగం చేసిన. ఒక 5-6 నెలలే కొంచెం ఆరోగ్య పరిస్థితి బాగాలేక బంద్ చేసినాం. అయినా ఇప్పుడు మేము ఒక ఫౌండేషన్ స్థాపించి ప్రజలకు అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది. కానీ చాలామందికి డబ్బు ఉండవచ్చు, కానీ వాళ్ళకు సేవ చేసే తీరిక లేకపోవచ్చు. కావున మా ద్వారా ఈరోజు కార్యక్రమం తీసుకున్నటువంటి పెద్దలు వీళ్ళ కొడుకుకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీరు కూడా ఉన్నతమైన స్థానాలలో ఉండాలని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన సార్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం ఏ కార్యక్రమం చేసినా మనం ప్రపంచానికి పరిచయం అవ్వాలంటే ముందు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అవసరం. కాబట్టి మరి ఈరోజు మా ఈ కార్యక్రమాన్ని NSTV ఛానల్ వాళ్లకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. NSTV రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డి.